ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో గల సుల్తానాపూర్లోని అంగన్వాడీ కేంద్రం మరియు ప్రాథమిక పాఠశాలలను నేడు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో స్వయంగా పరిశీలించారు. పిల్లల పేరెంట్స్తో మాట్లాడుతూ అంగన్వాడీకి తీసుకురావాలని, దానివల్ల పిల్లలకు ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. అనంతరం కోడిగుడ్లు మరియు పౌష్టిక ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. మన ఎంపీ గారి పేరేంటి? వెరీ గుడ్. మీ టీచర్ పేరేంటి? మీరు ఏ స్కూల్ చదువుతున్నారు? ఏ క్లాస్ చదువుతున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత బ్రష్ యువర్ టీత్, బ్రష్ యువర్ టీత్, ఫుడ్, గో టు స్కూల్, గో టు స్కూల్, సే గుడ్ మార్నింగ్ టీచర్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. ముందుగా తుఫాన్ సెంటర్లో రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శవం నుండి శివం వరకు రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. పక్కనే ఉన్న చెంబేడు కాలువను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్ని కిలోమీటర్ మొత్తం ఇది? ఈరోజు నిర్మల్ జిల్లా కుసన్ గ్రామంలో నుంచి టీచర్ డిప్యూటేషన్ ప్రక్రియలో భాగంగా వాలేగాం ప్రైమరీ పాఠశాలలో 84 విద్యార్థులున్నందున డిప్యూటేషన్ టీచర్ బదిలీపై వచ్చిన ఆయన్ను
కుసన్ గ్రామస్తుకు సమాచారం తెలుసుకొని పాఠశాలకు వెళ్లే టీచర్ రాకపోవడంతో గ్రామస్తులు పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేశారు. డిప్యుటేషన్ వెళ్లిన దీనివల్ల విద్యాబోధనలో సమస్యలు ఉన్నాయి. టీచర్ బదిలీని రద్దు చేయాలని గ్రామస్తులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. డిఓ గారి ఆదేశానుసారంగా కుంసర ఎంపీపీఎస్ పాఠశాల నుండి రాజేశ్వర్ సార్ను ఇక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం వాళ్ళేగా ఇవ్వడం జరిగింది. కాబట్టి పై అధికారుల ఆదేశాలను నేను పాటించాలి కాబట్టి రిలీవ్ చేసి ఏది ఉన్నా కూడా మీరు పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాను. మీరు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ను నేను డిఓ సార్ గారికి అందజేయడం జరుగుతుంది. పై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము అనుసరించాల్సి ఉంటుంది. మేము కుంసర గ్రామ పాఠశాల యొక్క గ్రామస్తులము. ఏదైతే ఇక్కడ గత కొన్ని రోజులుగా 3 ఉపాధ్యాయులతో ఇక్కడ మా పాఠశాల అనేది నడపడం జరుగుతుంది. ఈ నిన్నటి నుంచి మరి మా పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుని తొలగించడాన్ని మేము మా విద్యార్థుల తల్లిదండ్రులు అందరం కలిసి ఈ యొక్క ఉపాధ్యాయ బదిలీని మేము తిరస్కరిస్తున్నాము. అదేవిధంగా కాంప్లెక్స్ ఎస్ఎం గారికి మరియు ఎంఈఓ సార్ గారికి కూడా అప్లికేషన్ రూపం లోపల వాళ్ళకు రాసివ్వడం జరిగింది. పూల వ్యాపారస్తులు అమ్మాల్సిన పువ్వులను సూపర్ మార్కెట్లలో అమ్మడాన్ని నిరసిస్తూ పూల వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా సమీపంలో గల కామాక్షి సూపర్ మార్కెట్ వద్ద చోటు చేసుకుంది. కామాక్షి సూపర్ మార్కెట్ ఎదుట పూల వ్యాపారస్తులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సూపర్ మార్కెట్లలో పువ్వులను అమ్మడంతో తాము రోడ్డున పడుతున్నామని పూల వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్న ఇంతకుముందు మాటిచ్చు ప్రజల శబ్దం చెప్పిన వాళ్ళతో చెప్పిన అందరితో చెప్పినాం. అన్న ఎందుకు అట్లా చేస్తున్నావు, గరీబులను ఆగం చేస్తున్నావు ఎందుకన్నా, పూలు అమ్మద్దు అన్న నువ్వు ఫెస్టివల్ అప్పుడు అమ్ముతాను మళ్ళీ రెగ్యులర్గా ఎందుకు అమ్ముతున్నావు అంటే ఏ బరాబర్ అమ్ముతా 10 సూపర్ మార్కెట్లు అయింది వాళ్ళు అమ్ముతలేదా. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని కాంగ్రెస్ పార్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య అన్నారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చావు. మరి ఆ రోజు ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పుకున్నారు. నేడు కూడా నీ పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం, ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరితే తప్పేంటని
రాష్ట్ర ముఖ్యమంత్రిని అభివృద్ధి కోసం కలిస్తే వాళ్ళ ఎమ్మెల్యే పదవులను రద్దు చేయాలని కోరడం దుర్మార్గం అన్నారు. మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. గతంలో ప్రతిపక్షమే ఉండద్దని, ప్రశ్నించే వాళ్ళే ఉండద్దని కాంగ్రెస్ పార్టీని, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలకు చేర్చుకొని వాళ్ళను మంత్రి పదవుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలన 10 ఏళ్ళు కొనసాగించి కనీసం ప్రశ్నించే దానికి ప్రతిపక్షం లేకుండా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఇవాళ నీతులు పలుకుంటూ మా టీఆర్ఎస్లోకి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పోయినంటారు. ఫస్ట్ మీరు తప్పినాకనే ఇవాళ ఎమ్మెల్యేలు కూడా మాట తప్పి ఇతర పార్టీలకు పోతున్నారు. మీరు తగు మూల్యం చెల్లిస్తుందని ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అన్నది. ఇవాళ ఎమ్మెల్యేలు ఇటు పోయినా కానీ ప్రజల కొరకే, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడానికి, ప్రభుత్వాన్ని కలవడానికి, ప్రజల పనులు చేయడానికి, అభివృద్ధి కొరకు ఎటువైపునే వెళ్ళడానికి సాధ్యమవుతుందని ఇలా నిరూపణ జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఏమన్నావు, అభివృద్ధి కొరకు అందరు వచ్చి చేరండి, అందరి అభివృద్ధి కోసమే వస్తున్నారు నా కాడికి అని టీడీపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని నీ దాంట్లో చేర్చుకున్న రోజు నీకు తెలియదా? ఆ రోజు ఇట్లా వస్తుందని మళ్ళా సత్యవంతులు లెక్క, సత్య హరిశ్చంద్రులు లెక్క సుప్రీంకోర్టు, హైకోర్టు అన్ని కోర్టులకు పోయి ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని కోరుతున్నావు. తెలంగాణ 4 కోట్ల ప్రజలకే కానీ, భారతదేశం ప్రజలకి కానీ తప్పు మొదట మీరు చేసిన అనేది గుర్తెరుగుతున్నారు ప్రజలు. ఒకవేళ అనివార్య కారణంలో ఉప ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి 0 గుండుస్తున్నా కూడా రాబోతుంది ఉప ఎన్నికలలో కూడా. ఇవాళ అంతిమంగా నిర్ణయం సుప్రీంకోర్టు కూడా స్పీకర్కే కట్టబెట్టింది. స్పీకర్ గారు మాత్రం నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయం ఇవాళ తీసుకోవచ్చు, ఇంకా 3 ఏళ్ళకైనా తీసుకోవచ్చు అనేది స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా స్పీకర్కే మద్దతు తెలిపిందని తెలుసుకోవాలి. ఈ నిర్ణయం ఏదో ప్రతిపక్షాలకు అనుకూలంగా వచ్చిన తీర్పు కాదు, ఇది ఎమ్మెల్యేలకు అలాగే స్పీకర్కు అనుకూలంగా వచ్చిన నిర్ణయం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎస్పి రంగరాజు వట్టార్ ఆధ్వర్యంలో యజ్ఞ బ్రహ్మ పవన్ కుమార్ ఆచార్య మంత్రోచ్చారణతో స్వామివారి సుదర్శన యాగం నిర్వహించారు. తొలిసారి స్వామివారి సుదర్శన యాగం నిర్వహించామని, ప్రతి స్వాతి నక్షత్రానికి ఈ సుదర్శన యాగం జరుగుతుందని తెలియజేస్తూ, సుదర్శన యాగం రాష్ట్రం సుభిక్షం కోసం, పాడి పంటలు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సుదర్శన యాగం జరిపిస్తున్నామని తెలియజేశారు. సమయేషు ఏతత్కాలేషు ప్రతిమాసః స్వామినః ఆలయే సుదర్శన నారసింహ యజ్ఞ ప్రారంభ పరిపూర్ణ అనుగ్రహ. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ సుభద్రా నిలయంలో పూలేనగర్లో విపత్తు నిర్వహణపై విద్యార్థులకు అగ్నిమాపక అధికారి రవి అవగాహన కల్పించారు. సోషల్ సబ్జెక్టులో భాగంగా విపత్తుల నిర్వహణ అనే అంశంలో అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు ప్రాక్టికల్గా ఫైర్ అయితే ఎలా నియంత్రించాలి, నదిలో అనుకోకుండా పడితే ఎలా రక్షించాలి, ఇంట్లో సిలిండర్ లీక్ అయి ఫైర్ అయితే ఎలా ఆపాలి, భూకంపాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరించారు. ఏమైంది
రాజానగరం నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీరంగపట్నం గ్రామంలో పెన్షన్దారులకు స్వయంగా పెన్షన్ అందజేసి ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా మీకు మేమున్నామంటూ కొండంత భరోసానిచ్చిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, వారితో పాటు గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద మాజీ రమణ, తన్నీరు తాతాజీ, మద్దాల గంగాధర్, గోల్కొండ సత్యనారాయణ, మల్లా అప్పల నరసారావు, సూరిశెట్టి మహేష్, అతికింశెట్టి కామరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడారు. ఇలా విడదీసేవాడు చూసావమ్మా ఎక్కడి నుంచి 1వ తారీఖు వచ్చేస్తారు. ఈ జగన్ గారి గవర్నమెంట్ ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుల పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ ని దాడిలో పెట్టడానికి కొంచెం టైం తీసుకున్నారు. పెన్షన్ ఇక్కడ నుంచి 1వ తారీఖుని పొద్దు పడకముందు మీకు పెన్షన్ ఉంటుంది. రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన నడుస్తుంది, ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, వారి ఇరువురు కలిసి అత్యద్భుతమైన పాలన ప్రజలకు అందిస్తున్నారు. ఈ రోజు చూస్తే పెన్షన్లు అనేది చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో. ఈ యొక్క స్పౌస్ పెన్షన్లన్నీ కూడా పెండింగ్ పెట్టేసి 2 ఏళ్లు ముందు నుంచే పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఆర్థిక విధ్వంసంలో ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మంచి బాటలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తూ అభివృద్ధి, సంక్షేమం అన్ని కూడా సక్రమంగా ముందుకు నడిపిస్తూ ఈ వేళ ఏదైతే స్పౌస్ పెన్షన్లు ఉన్నాయో 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 స్పౌస్ పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎల్లారెడ్డిలో ఘనంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి జన్మదిన వేడుకలు. విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జన్మదిన వేడుకలను ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలాం ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లిలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో పలు అంశాలపై తనిఖీలు కొనసాగించారు. పాత నేరస్తులు అద్దెకు ఇల్లు తీసుకొని నివసిస్తున్నారా అని ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 45 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 43 బైకులు, 2 ఆటోలు ఉన్నాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారులు స్థానిక ప్రజలకు సైబర్ నేరాలపై, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై, షీ టీమ్స్ మరియు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇప్పుడు
ట్రెండింగ్లో ఉన్న నేరాలు ఏవి అంటే యూత్కి సహజంగా ఎంప్లాయ్మెంట్ కొరకు సెర్చ్ చేస్తూ ఉంటాం. అది అట్లనే సమ్ లింక్ పంపించి మా దగ్గర ఈ టాస్క్ ఇస్తాం, దీన్ని మీరు కనుక అటెండ్ చేస్తే చాలా సింపుల్ టాస్క్లు ఉంటాయి, అటెండ్ చేస్తే ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ముందు వాడి మాట చెప్పిన ప్రకారం చేస్తారు. ఆ తర్వాత మీకు తెలియకుండానే వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అట్లా చాలా మంది రోజు లక్షల రూపాయలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. అది దాంట్లో చదువుకునే వాళ్ళనే కాదు, అది చదువుకున్న వాళ్ళు. అసలు మొన్ననైతే ఒక అడ్వకేట్ దాదాపు 4 lakhs కూడా కొట్టుకున్నాడు. అట్లా ఇటువంటి సందర్భంలో వాళ్ళకు బలైన వాళ్ళు లేకుంటే వాళ్ళ ప్లాన్లో పడిన వాళ్ళు ఎలాంటి మన గవర్నమెంట్ లేకుంటే మన తరఫు నుండి ఎలాంటి చర్యలు ఉన్నాయి దాన్ని ఇమీడియట్ కనుక మనము దానికి ఒక హెల్ప్ లైన్ ఇట్లా ఉండేది, దానికి అటెండ్ అయి ఉంటే మనకి కొంత లాస్ అయిన అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద సైబర్ సెల్ నుండి మా అనిల్ గారిని ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని కరీంనగర్ లైసెన్స్డ్ సర్వేయర్ సిస్టమ్ పరీక్షా పత్రంలో తప్పిదాలు మరియు విద్యార్థులకు జరిగిన అన్యాయంను పరిష్కరించాలి. ప్లాంటింగ్ పేపర్ పార్ట్ ఏలో 40 మార్కులకు ఒకే టిపాన్ ఆధారంగా 3 ప్రశ్నలు అడిగారు. ఇందులో ఇచ్చిన కొలతలు సరిగ్గా కనిపించకుండా ఉన్నాయి. అసలు సంబంధం లేకుండా త్రోని ప్రశ్నలు వచ్చాయి. కావున తిరిగి మళ్ళీ ప్లాటింగ్ ఎగ్జామ్ పెట్టాలని కోరుతున్నారు. మేము లైసెన్స్ సర్వే ట్రైనింగ్ 50 days నుంచి తీసుకుంటున్నాము. 27th రోజు మాకు ఎగ్జామ్ కండక్ట్ చేసింది. థియరీ అండ్ ప్లాటింగ్లో చాలా మిస్టేక్స్ జరిగాయి. స్కేలింగ్ ప్రాపర్గా లేదు. అండ్ మరత్వాడ ఉంది, ఇంగ్లీష్ టీఎన్ఓ ఇచ్చిండు. సో అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మాకు ఆ రెక్టిఫికేషన్ కోసం మేడం దగ్గరికి వచ్చాము, కలెక్టర్ మేడం దగ్గర. అందరూ 2 months నుంచి అన్ని పనులు విడిచిపెట్టుకొని ఇది లైసెన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈ మంత్ 27 ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఫస్ట్ పేపర్ థియరీ అని చేశారు. థియరీ ప్రిపేర్ అయ్యాం, థియరీ బాగా. సెకండ్ పేపర్ వచ్చేసి ప్లాటింగ్. మేము ప్లాటింగ్ అంటే ఓన్లీ ప్లాటింగ్ అనుకొని ప్లాటింగ్ ప్రిపేర్ అయ్యడం జరిగింది. అందులో థియరీ కూడా ఇవ్వడం జరిగింది. ప్లాటింగ్లో చైన్ మించిపోయింది. ప్లాటింగ్ కన్వర్షన్ చేయకుండా మరాఠీ తెలుగు అర్థం కాకుండా ఇవ్వడం జరిగింది. వాటి వల్ల చాలామంది మాలాంటి విద్యార్థులు ఎంతోమంది నష్టపోయారు. ఆ కన్వర్షన్కే చాలా టైం, 1.5 గంట టైం వేస్ట్ వృధా అయింది. మళ్ళీ ఏంటంటే ప్లాటింగ్ ఓన్లీ అని చెప్పి మాకు అలా థియరీ ఇవ్వడం వల్ల చాలా నష్టపోవడం జరిగింది. మళ్ళీ ఏంటి అంటే ప్లాటింగ్లో స్కేల్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఆఫ్సెట్స్ కూడా చాలా ఇవ్వడం, స్కేల్ మించిపోవడం జరిగింది. దీనివల్ల మేము చాలా నష్టపోవడం జరిగింది. ఇది కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం దానికోసం వచ్చాము మేము. కొత్తపేట మండలంలో కూటమి ప్రభుత్వంలో చాలా అభివృద్ధి పనులు చేశారని, సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఇస్తూ అమ్మఒడి డబ్బులు తల్లుల ఖాతాల్లో వేసి కూటమి ప్రభుత్వం మంచి పేరును పొందిందని, అలాగే రైతులకు అన్నదాత పథకం ద్వారా డబ్బులు జమ చేయడానికి అన్ని కార్యక్రమాలు సిద్ధమైందని, ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు కూడా అందుబాటులోకి వస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా ఒకటి దశాబ్దాల వరకు అమలు జరుగుతున్నాయి. తల్లికి వందనం అనే కార్యక్రమం మొన్ననే వేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈవేళ మన కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. అలాగే ఈ అసెంబ్లీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ఈవేళ తల్లి వందనం, అలాగే పెన్షన్లో గతంలో ఏ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 4,000 రూపాయలు పెన్షను, దివ్యాంగులకు 6,000, పూర్తిగా దివ్యాంగులు అయినటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ భర్త చనిపోతే భార్యకి ఇచ్చే పెన్షన్లు కూడా ఈవేళ మంజూరు అవడం, 1,00,000 పెన్షన్లో ఈవేళ కొత్తగా మంజూరు అవడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు, అన్నదాత సుఖీభావ కార్యక్రమం రేపు 2వ తారీఖున మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించారు.
మొదటి విడతగా రేపు 7,000 రూపాయలు పడుతుంది. తర్వాత మళ్ళీ రెండో విడతగా 4,000, మళ్ళీ మూడో విడతగా 4,000, అలాగే 2,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కూడా 20,000 రూపాయలు పూర్చడం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు ఈవేళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అన్ని సక్రమమైన మార్గాలు జరుగుతున్నాయి. ఈవేళ రాష్ట్రంలో అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. ఈవేళ రోడ్లు విస్తరణ కార్యక్రమం మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రంలో పూర్తి సహకారం ఇవ్వడం బట్టి కేంద్రం నుంచి అనేక నిధులు రావడం జరుగుతుంది. ఈవేళ ఒక విజన్ ఉన్న సీఎం మనకి ఎవరు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ సింగపూర్ వెళ్ళి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్కి కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడం కూడా జరుగుతుంది. అనేక కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది ప్రభుత్వం. రాబోయే కాలంలో మరింత ఇంకా అభివృద్ధి చేయడం కోసం మన ఎమ్మెల్యే గారితో సహా మనందరం కూడా ముందుండి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఏదో వైఎస్ఆర్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి మన మీద. ఆ సాక్షి పేపర్ ఒకటి చాలా దారుణంగా అనేక రకాలు లేని కట్టుదలని కూడా చెప్తున్నాయి. అవన్నీ వాస్తవాలు కాదు. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుని రాయాలి పేపర్లు కూడా. ఒక వన్ సైడ్గా సాక్షి పేపరు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఇలాగే లోకల్గా ఉన్నటువంటి జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అనుకూలంగా రాస్తున్నాయి తప్ప వాస్తవాలు రాయట్లేదు. ఈవేళ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ నిజవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఈవేళ వాడపల్లి వెంకన్నబాబు ఈవేళ గుడి అభివృద్ధి కోసం ఆయన వచ్చిన తర్వాత అనేక నిధులు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా కూడా కేంద్రం నుంచి కూడా 120 కోట్ల నిధులు తేడానికి కూడా ప్రసాద స్కీమ్లో ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది. అన్నీ కూడా దశవారీగా అభివృద్ధి జరుగుతాయని చెప్పి కోరుకుంటూ ఈవేళ రాబోయే కాలంలో మన ఈ కూటమి 15-20 సంవత్సరాలు మనకి కూటమిలో కొనసాగాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు అంటాం. అలాగే బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు ప్రయాణం చేస్తామని చెప్పి సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్గా తవనంపల్లి మండలానికి చెందిన భాస్కర్ నాయుడు ఆగస్టు 1న శుక్రవారం మధ్యాహ్నం 12:45 మార్కెట్ యార్డ్లో నిర్వహించిన సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. భాస్కర్ నాయుడుతో పాటు వైస్ చైర్మన్గా సుధాకర్ మరియు డైరెక్టర్లచే పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులతో చింతకుంటలోని పార్టీ ఆఫీసులో సమావేశం. ఈ నెల 8వ తారీఖున కరీంనగర్లో నిర్వహించబోయే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సభ ఏర్పాటు స్థలాన్ని కరీంనగర్ పట్టణంలోని సర్కస్ గ్రౌండ్లో సభా స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. జరిగినటువంటి తతంగం అంతా తప్పుల తడకని కూడా తెలుసు. తప్పుల తడకని తెలిసినప్పటికీ మా నిజాయితీ మా నిబద్ధత బీసీలకు న్యాయం జరగడం కాబట్టి అసలు వీళ్ళ నిజాయితీ ఏందో తేలాలని అనేటువంటిది కూడా అనుమానాస్పదంగా ఉన్నది. కాబట్టి మేము చెప్పిన తర్వాత కూడా ఆయన 6-7 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏ రోజు పంపినటువంటి బిల్లులు రాష్ట్రపతి ఆమోదించే విధంగా పార్లమెంటులో వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. బిల్లులు ఢిల్లీకి పోయిన తర్వాత ఆయన అన్నటువంటి మాటలు మీకు తెలుసు కదా. మనము బిల్లు ఏమైంది, తెలంగాణ బీసీలది ఏమైతా ఉన్నదో ఈ సమాజం ప్రశ్నిస్తూ ఉంటే దొంగను చూసినట్టు చూస్తూ ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చినట్టు చూసినట్టు చూస్తూ ఉన్నారని ఆయన మాట్లాడుతున్నారు. అసలు సమస్య బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్. ఒకవైపు ఈ రకంగా చేస్తూ మరోవైపు నిన్న మొన్న ఢిల్లీ కేంద్రంగా ఒక కొత్త డ్రామా. ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరి జ్ఞానం ఉన్నదో లేదో, దేశాన్ని పాలించినటువంటి పార్టీ, అన్ని విషయాల్లో నిశ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి పార్టీ, రేపు అధికారం అనుకోకుండా దక్కితే దేశాన్ని ఏలాల్సినటువంటి పార్టీకి ఉండాల్సినటువంటి ఇంగితం విజ్ఞత లేదు. ఈయన ట్రాప్లో ఢిల్లీ కూడా పడ్డట్టు కనబడతా ఉంది. కాబట్టి మేం 100% 42% రిజర్వేషన్లు అమలు పరచబడాలి అనంటే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడమే ఏకైక పరిష్కార మార్గం. కాబట్టి ఈ 20 మాసాల కాలంలో బీసీలకు రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి ద్రోహం, తెలంగాణ బీసీ సమాజాన్ని చైతన్యవంతం చేయడం, అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బీసీల న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్కు వాళ్ళ సంఘీభావాన్ని కూడా పొందడం అనేటువంటి లక్ష్యంతో వరంగల్ కరీంనగర్లో ఈ సభ ఏర్పాటు జరుగుతున్నది. కాబట్టి కరీంనగర్కు ఉన్నటువంటి చరిత్ర, మాకున్నటువంటి నమ్మకం, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటంటే కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమమైనా 100% రిజల్ట్ తీసుకొని తీరుతుంది. కాబట్టి బహుళ ప్రయోజనకారి అయినటువంటి బీసీ రిజర్వేషన్ల సమస్యకు కూడా బహిరంగ సభ కరీంనగర్లోనే జరపాలని నిర్ణయించడం. ఖచ్చితంగా బీసీ సమాజం కదం తొక్కి కదలి వచ్చి యావత్ తెలంగాణకు మళ్ళీ ఒక టార్చ్ బేరర్ లాగా 42% రిజర్వేషన్లు సాధించడంతో పాటు రాబోయే రోజులలో మేమెంతో మాకంత వాటా దక్కించడంలో కూడా ఒక గుణాత్మకమైనటువంటి పాత్ర కరీంనగర్ పోషిస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారం.